కాపాడబడాలంటే మనకు కూడా కొన్ని నియమాలు దేవుడు ఇచ్చాడు. ఆ నియమం ప్రకారం పోరాడినప్పుడు, ఆ నియమం ప్రకారం జీవించినప్పుడే మనకు తెగులు రాకుండా దేవుడు కుటుంబాన్ని భద్రపరుస్తాడు. నా కష్టం వచ్చిన నేను బ్రతుకుతాను, నువ్వు కాపాడు అని అంటే పప్పులేం అడగం. ఆయన తిక్కోడేం కాదు, పిచ్చోడేం కాదు, అన్యాయస్తుడు కాదు. ఒక మాటలో చెప్పాలంటే న్యాయంగా ఉండడానికి న్యాయవంతుల్ని కాపాడతారు, కానీ నేను అన్యాయంగా బతికేస్తాను నువ్వు కాపాడంటే ఎట్లా అవుతుంది? దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, న్యాయం చూస్తాడు దేవుడు. దేవుని నీతికి, దేవుని న్యాయానికి ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నా దేవుడు కనికరం చూపడు. చూడండి, నీ కుటుంబంలో తెగులు ఉండకూడదంటే 7 విషయాలు. నెంబర్ 1, నీ గుడారములో యేసు రక్తం ఉండాలి. ఏముండాలి ఇంట్లో? యేసు రక్తం అంటే యేసయ్య మీద ఆధారపడాలి నీ కుటుంబం. చిన్న విషయంలో, పెద్ద విషయంలో, అప్పులైనా ఏమైనా, ఎంతటి పరిస్థితి అయినా జరిగిపోయిన తర్వాత ఏమి చేయలేము, కానీ దేవుడి మీద